ఈరోజు మనం ఈ వీడియోలో కిచెన్ కౌంటర్ టాప్ని ఎలా చక్కగా ఆర్గనైజ్ చేసుకోవాలో చూద్దాం. కిచెన్ కౌంటర్ టాప్ ఇప్పుడు చిందరవందరగా ఉంటే వంట చేయడం చాలా కష్టంగా ఉంటుంది కదా. అందుకే ఈ వీడియోలో కొన్ని సింపుల్ టిప్స్ అండ్ ట్రిక్స్ చూపిస్తాను. అంతేకాకుండా నేను కౌంటర్ టాప్ని అందంగా ఆర్గనైజింగ్గా ఉంచడానికి ఏ ప్రొడక్ట్స్ని యూజ్ చేస్తానో కూడా చూపిస్తాను. మీరు నా ఛానల్ కొత్తగా చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్ అండ్ కామెంట్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్కై డెకర్స్ మే మధు. నేను మీ మాధవి. ఈ ఛానల్లో మీకు నా బిజినెస్ గురించి, ఇంటిని అందంగా ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలో అండ్ కిడ్స్ హెల్దీ లంచ్ బాక్స్ రెసిపీస్, అలా ఆసక్తికరమైన వీడియోలు ఉంటాయి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. ఈ 3 జార్ సెట్ కంటైనర్స్ నేను బయట లోకల్ మార్కెట్లో తీసుకున్నాను. వీటి గురించి నేను చాలా సెర్చ్ చేసి లాస్ట్గా ఇది తీసుకున్నానండి. ఇవి వచ్చేసి టీ, షుగర్, కాఫీ కంటైనర్స్. ఇవి 3 పీసెస్ వస్తాయి. ఎప్పుడైనా మీరు ఈ కంటైనర్స్ తీసుకునేటప్పుడు, ఈ జార్స్ తీసుకునేటప్పుడు పైన మూత వచ్చేసి ఇలా రౌండ్గా షేప్గా తిరిగేటట్టు తీసుకోండి. వేరే తీసుకుంటే మీకు యూస్ చేసుకునేటప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఈ ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ వచ్చేసి నేను మీషోలో తీసుకున్నానండి. ఇవి మొత్తం ఎత్తు వస్తాయి. రేట్ వచ్చేసి నాకు 150 అలా పడిందండి ప్రైస్ వచ్చేసి. వీటి లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఈ కౌంటర్ టాప్ టేబుల్ కూడా నేను మీషోలోనే తీసుకున్నాను. ఇది వచ్చేసి నాకు 330 అలా పడింది ప్రైస్ వచ్చేసి. ఈ టేబుల్ కూడా నేను వుడ్ తీసుకున్నాను. అమెజాన్ వాటిల్లో చాలా ప్రైజెస్ ఉన్నాయండి. మీషోలో చాలా రీజనబుల్గా ఇది నాకు 350కే వచ్చింది. 330 అలా పడింది అరౌండ్. వీటి లింక్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ముందుగా కౌంటర్ టాప్ మీద ఉన్న వస్తువులన్నీ తీసేసి ఒక టేబుల్ మీద పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ మీకు మంచి టిప్ చెప్తాను, చూడండి. ఇప్పుడు మనం తీసేసిన టేబుల్ మీద పెట్టిన వస్తువులు ఒక్కొక్కటిగా చూడండి. ఏవి మనకు అవసరం లేవో అవి పక్కన పెట్టేసేయండి. పగిలినవి, పాడైనవి, ఎక్స్పైరీ అయినవి ఉంటే వాటిని వెంటనే తీసి పాడేయండి. ఈ కౌంటర్ టాప్ వచ్చేసి నాకు నానో వైట్ అండి. బ్యాక్ స్ప్లాష్ వచ్చేసి టైల్స్ తీసుకున్నాము. డైలీ నేను DIY సొల్యూషన్తో క్లీన్ చేసుకుంటానండి. అండ్ 1 వీక్ ఒకసారి ఇలాగ కోల్గేట్ పేస్ట్ని తీసుకొని మొత్తం అంతా ఇలాగ స్ప్రెడ్ చేసేసుకుని DIY సొల్యూషన్తో నేను క్లీన్ చేసేసుకుంటాను. ఇలా చేసుకోవడం వల్ల నానో వైట్ అనేది చాలా షైనింగ్గా వస్తుందండి. అండ్ ఎవరైతే నానో వైట్ తీసుకున్నారో మీరు ఈ టిప్ కంపల్సరీ యూజ్ చేయండి. మీకే డిఫరెన్స్ తెలుస్తుంది కోల్గేట్ పేస్ట్ యూజ్ చేసిన తర్వాత ఎంత షైనింగ్గా ఉంటుంది అనేది. తర్వాత తడి వైపుని తీసుకుని మొత్తం అంతా క్లీన్ చేసేసుకుంటున్నానండి. ఇప్పుడు నేను యూజ్ చేసే ఇలాంటి బ్రష్ల్ని మీషోలో ఉంటాయండి. వాటిని బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు ఎక్కడైతే చూపిస్తున్నానో అక్కడ బాగా గారపట్టేస్తాయండి. ఆ బ్రష్లతో ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు. అంతేకాదండి, టూత్పేస్ట్ లాంటి స్టీల్ బ్రష్లు మనకు మీషోలో దొరుకుతున్నాయి. అవి కూడా బాగా యూజ్ అవుతున్నాయి. అక్కడ మిడిల్లో బాగా పట్టేస్తుందండి, గార పట్టేస్తే వాటిని కూడా బాగా క్లీన్ చేస్తున్నాయి ఆ బ్రష్లు. ఇక్కడ తడి వెటవైపుని తీసుకుని మొత్తం అంతా క్లీన్ చేసేసుకుంటున్నానండి. ఇక్కడ కిచెన్ కౌంటర్ టాప్ పక్కన కూడా టూత్పేస్ట్ వేసుకుని మొత్తం అంతా క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు 3 జార్ సెట్ కంటైనర్స్ని క్లీన్ చేసుకున్నాము. విమ్ లిక్విడ్తో క్లీన్ చేసుకుంటున్నాను. తర్వాత పొట్టు ఆయిల్తో తుడిసేసుకుంటానండి మొత్తం అంతా.
ఈ కంటైనర్స్ బాగా ఆరిపోయాయండి. ఇప్పుడు కాఫీ, టీ, షుగర్ కంటైనర్స్ని ఫిల్ చేసేసుకుంటున్నాను. ఏ వస్తువులు అయితే రెగ్యులర్గా యూజ్ చేస్తానో వాటిని మాత్రమే కౌంటర్ టాప్ మీద పెడుతున్నాను. ఇక్కడ కింద నేను టిష్యూ పేపర్స్ యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే ఆయిల్ కంటైనర్స్ ఎప్పుడైనా స్ప్లిట్ అయినా ఆ టిష్యూ పేపర్స్ అంతుకుపోతాయి. కింద ఈ ప్రోడక్ట్స్కి ఏమీ అవ్వదు. అండ్ టీ, షుగర్ కంటైనర్స్లో ఏమన్నా స్ప్లిట్ అయినా కూడా అంతగా వీటిలో పడవండి. ఇది బాగా యూజ్ అవుతుంది. ఈ టిప్ కూడా బాగా యూజ్ అవుతుందండి. పైన వచ్చేసి ఆయిల్ కంటైనర్స్ పెట్టుకుంటున్నానండి. అండ్ అందంగా ఉండడానికి ఈ ఆర్టిఫిషియల్ ప్లాంట్ కూడా పెట్టాను. కింద వచ్చేసి కాఫీ, టీ కంటైనర్స్ పెట్టుకుంటున్నాను. ఇక్కడ రొటేటింగ్ ట్రే ఒకటి తీసుకున్నాను. కారం అండ్ పోపు దినుసులు, జీలకర్ర డబ్బాలు అవి పెట్టుకోవడానికి. ఈ డబ్బాలన్నీ కూడా సేమ్గా ఉండేటట్టు చూసుకోండి. ఇక్కడ నేను న్యాచురల్ ప్లాంట్స్ కూడా పెట్టుకోవచ్చండి. కానీ అక్కడ నాకు ప్లేస్ వచ్చేసి చాలా చిన్నగా వచ్చింది. అందుకే నేను ఈ ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ని యూజ్ చేసుకుంటున్నాను. కౌంటర్ టాప్ క్లీన్ చేసే టైంకి మా పిల్లలు వచ్చే టైం కూడా అయిపోయింది. ఇప్పుడు మీకు క్విక్ స్నాక్ రెసిపీ ఒకటి చూపిస్తాను. ఆలూ కట్లెట్ అండి. ఆలూ కట్లెట్ అంటే మా పిల్లలకు చాలా ఇష్టం. ఉదయం ఆలూ కర్రీ చేసా. ముందే కట్లెట్ కోసం కొన్ని బంగాళదుంపలు కూడా పక్కన పెట్టేసుకున్నాను. అండ్ నిన్న బ్రెడ్ ఒకటి తీసుకొచ్చామండి. బ్రెడ్లో కూడా పైన కింద ఉన్నది ఎర్రగా ఉన్నది మా పిల్లలు అసలు తీసుకోదు. దాన్ని కూడా బ్రెడ్ పౌడర్ చేసేసుకొని పక్కన పెట్టుకున్నాను. దీంట్లో పచ్చిమిర్చి కూడా యూజ్ చేయొచ్చండి. మా పిల్లలు పచ్చిమిర్చి తింటారు కాబట్టి నేను యూజ్ చేయట్లేదు. క్యారెట్ని ఇలా తురిమేసుకుంటున్నాను. అండ్ కొత్తిమీర కూడా తీసుకున్నాను. ఆలూను కూడా తురిమేసుకోవాలండి. ఇప్పుడు మనం క్యారెట్ తురిమేసాం కదా, దాంట్లోనే ఆలూను కూడా తురిమేసుకుంటున్నాను. ఆలు తురిమేసిన దాంట్లో ఈ 3 కూడా వేసేసుకుంటున్నానండి. దీనిలో ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్, గరం మసాలా, మిరియాల పౌడర్, మీకు కావాలంటే కొంచెం కారం కూడా యూజ్ చేసుకోవచ్చు. మా పిల్లలు కొంచెం కారం తక్కువ తింటారు కాబట్టి అన్నీ కూడా స్పైసెస్ కూడా కొంచెం లైట్గా వేసాను కొంచెం టేస్ట్ కోసం. దీంట్లో కొంచెం మైదా కూడా ఆర్ కార్న్ఫ్లవర్ ఏది ఉంటే అది యాడ్ చేసుకోండి మన బైండింగ్ కోసం. దీంట్లో 2 పాలుగా చేసుకుని ఇలా చూపించిన విధంగా చేసుకోవాలి. ఇది కార్న్ఫ్లవర్ మిక్చర్ అండి. కొంచెం కార్న్ఫ్లవర్ అండ్ వాటర్ తీసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్ అండ్ కొంచెం వాటర్ తీసుకుని మిక్స్ చేసుకున్నాను. ఇక్కడ బ్రెడ్ పౌడర్ మొత్తం అంతా అప్లై చేసుకుంటున్నాను. నాకైతే ఇలా తర్వాత మీద టమాటా చట్నీ స్ప్రెడ్ చేసేసుకుని పెనం మీద సేవ్ చేసుకుని తింటే చాలా బాగుంటుందండి. షాలో ఫ్రై వేడిగా చాలా బాగుంటుంది ఇది. సో ఆలు కట్లెట్ హెల్దీ. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. వీటిని ఇలా పెనంలో వేసేసిన తర్వాత ఆయిల్ అప్లై చేసుకోవాలి కొంచెం పైన. ఒక 10 మినిట్స్ తర్వాత ఎలా ఎర్రగా వేగినాయో చూసారా. ఇప్పుడు తినడానికి ఆలు కట్లెట్ రెడీగా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి నా కింద కామెంట్ చేయండి.